హాయ్ అండి. దోసపిండి కోసం నేను పప్పులు అయితే ఈ విధంగా నానబెట్టుకున్నాను. 1.5 కప్పు మినపగుళ్ళు, 2-3 స్పూన్లు అటుకులు అనమాట. ఈ విధంగా నానబెట్టుకున్నాను. కప్పున్నర మినపగుళ్ళకి 3 కప్పులు రైస్ నానబెట్టుకున్నాను. 2 స్పూన్లు అయితే పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతులు. ఈ విధంగా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నానబెట్టుకున్న వాటర్తోనే గ్రైండ్ చేసుకుంటే పిండి బాగుంటుంది. ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని కావాల్సినంత కొద్దిగా సాల్ట్ వేసుకొని దోశలు వేసుకోవడమే. దోశ వేసేటప్పుడు పాన్ అనేది చాలా హీట్లో ఉండాలి. ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి. అప్పుడే దోశ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కొబ్బరి పొడి చల్లుకుంటే దోశలు కూడా బాగుంటాయి. కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి.